నమస్కారం. ముందస్తుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సో మనం ఎప్పుడు కూడా ఒకరోజు ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాము, సో దట్ రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు అని. అండ్ యాక్చువల్లీ మనం ఎందుకు ఈ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. యోగా అనేది ఎవరు మనకి ఇచ్చింది కాదు, ఇది మన పరంపర, మన సంస్కృతిలో ఒక భాగం, మన జీవితంలో ఒక భాగం. అంటే ప్రతిరోజు మనం లేచి ఏ విధంగా అయితే స్నానాదులు చేసుకుంటామో, మన ఆచార వ్యవహారాలన్నీ కూడా ఏ విధంగా పాటిస్తామో అదే విధంగా పాటించవలసిన ఒక దినచర్య. కానీ మనం దీన్ని మర్చిపోయాం. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే మనం మర్చిపోతాం, కానీ మళ్ళీ ఎవరో గుర్తు చేస్తే మళ్ళీ మొదలుపెట్టి దాని ఫలితాలన్నీ పొందుతూ ఉంటాం. మీరందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుండి మైత్రి యోగా ప్రకృతి చికిత్సా కేంద్రానికి వచ్చి యోగా నేర్చుకుంటున్నారు. చాలామంది మనలో యోగా సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అదే కాకుండా కొంతమంది రెగ్యులర్గా వస్తున్నారు, కొంతమంది కొన్ని రోజులు నేర్చుకొని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో దీనివల్ల ఎంత బెనిఫిట్ మీరు పొందారు అనేది మీకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు మన మంచిర్యాలలో ప్రముఖ వైద్యులు, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ గారు ఉన్నారు. సార్ మొదటి నుండి కూడా మనకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు, అంటే యోగాని అంత తొందరగా యాక్సెప్ట్ అందరూ చేయరు. సో దాన్ని మనం సమాజంలో ఇది ఒక వేరే సిస్టమ్ అని కాకుండా ఇది కూడా మనకి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అని నమ్మే వాళ్ళలో సార్ ముందు ఉంటారు. సో ఆ తర్వాత సూర్యనారాయణ సార్ కూడా అదే కోవకు చెందినవారు. అంతేకాకుండా మన దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ యోగా కూడా చేసి వారి పేషెంట్స్కి మెడిసిన్స్తో పాటు మీరు ధ్యానం చేయండి, ప్రాణాయామం చేయండి, కొన్ని ఆసనాలు కూడా ప్రాక్టీస్ చేయండి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు మనలో ఈ మార్పు వచ్చింది, ఎందుకు మనలో ఈ మార్పు తీసుకొస్తున్నాము అని అంటే అంత బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక 5500 సంవత్సరాల క్రితం కనుక మనం చూస్తే పతంజలి మహర్షి యోగా గురించి చాలా క్షుణ్ణంగా డీటెయిల్గా పతంజలి యోగ సూత్రాస్లో ఒక 196 శ్లోకాలలో మనకి వివరించారు. అందులో ఒక చిన్న కిటుకు చెప్తాను నేను. మనకి మనసులో ఏదైనా వికారం వచ్చినప్పుడు అది శరీరంలోకి వ్యాధి రూపంలో బయటకు వస్తుంది అని చెప్పారు. దీన్ని నేను మోడర్న్ సైన్స్ని ఆధారంగా తీసుకొని క్వాంటమ్ ఫిజిక్స్ బేస్డ్గా చెప్తాను. ఎనర్జీస్ ఎగ్జిస్టింగ్, ప్రీ ఎగ్జిస్టింగ్ ఎనర్జీ, శక్తి అనేది ఇంతకుముందు ఉండే, ఇప్పుడు ఉంటుంది, ఫ్యూచర్లో మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది. అంటే ఇట్ ఈస్ కాన్స్టెంట్, పర్మనెంట్, శాశ్వతం అన్నమాట. ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఇదందరం మనం ఫిజిక్స్లో చదువుకున్నాం చిన్నప్పుడు స్కూల్లో. ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఎనర్జీని మనం ఇంకొక రూపాంతరం చెందించవచ్చు. ఇట్ కెన్ చేంజ్ ఇట్స్ ఫామ్. సో సిమిలర్లీ ఒక శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి ఇట్ ఈస్ జనరేటెడ్, ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. సేమ్ థింగ్ మనం స్పిరిచువాలిటీలోకి వెళ్తే ఆ యూనివర్సల్ పవర్, భగవంతుడు అని మనం ఎవరినైతే అంటామో, ఒక శక్తి మనల్ని నడిపిస్తున్న శక్తి. ఇది మీరు నమ్మకపోతే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యూ థింక్ ఈ సౌరమండలంలో సూర్యుని చుట్టూ ఈ గ్రహాలు బై యాక్సిడెంట్ తిరుగుతూ ఉన్నాయంటారా? జడ్జి గారికి నమస్కారం సార్, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యూ థింక్ భూమి కొంచెం ఒకసారి నా పొజిషన్ సెట్ చేసుకుందాము అని ఇట్లా కదలడానికి ట్రై చేసినా భూకంపం రాదు, భూమి నాశనం అయిపోతుంది, మనం ఎవరం కూడా ఉండం. మరి ఇంత ఆ వెంట్రుకలు 1000వ వంతు ఒక ఆర్బిట్లో గ్రహాలన్నీ ఎలా తిరుగుతున్నాయి? ఈజ్ ఇట్ అ కోఇన్సిడెన్స్? నో, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ ఫర్ అస్. మన కోసం ఇవన్నీ ప్రిపేర్ చేయబడి ఉన్నాయి. సో ఎనర్జీ అనేది ఉన్నది అనేది అయితే మనందరికీ తెలుసు. సో నేను చెప్పింది మీరు నమ్మకపోయినా క్వాంటమ్ ఫిజిక్స్ నమ్ముతారు కాబట్టి దిస్ ఇస్ దే. సో మన మనసులో ఉన్న ఎనర్జీ ఏంటి? మన ఆలోచనలు. సో అది పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, నెగటివ్ ఎనర్జీ కావచ్చు. ఈ థాట్స్ అనేవి ఎనర్జీ అని మనం తెలుసుకున్నప్పుడు ఏంటది? ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్. మరి మన లోపల వచ్చిన కోపం ఎక్కడికి వెళ్తుంది? డిస్ట్రాయ్ కాదు కదా,
రూపాంతరం చెందుతుంది. ఏ విధంగా రూపాంతరం చెందుతుంది? శరీరంలో బీపీ లాగా, షుగర్ లాగా, మజిల్ పెయిన్ లాగా, ఇంకొకలాగా రూపాంతరం చెందుతుంది. మరి వెన్ వీ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, పతంజలి మహర్షి ఏం చెప్పారు? ఈ మనస్సులో వెలువడిన వికారాలని ఆది అంటారు. అదే శరీరంలోకి రూపాంతరం చెంది ఫిజికల్ ఫామ్లో మనకి బయట ఒక డిస్కంఫర్ట్, ఇల్నెస్, సిక్నెస్, డిసీజ్ లాగా బయటికి రావడాన్ని వ్యాధి అంటారు. సో ఈ లాజిక్ కనుక మనందరం అర్థం చేసుకుంటే, ఈ సింపుల్ లాజిక్, లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతుంది. మనకు తెలుస్తుంది ఎక్కడ ఎలా ఉండాలి అని. సో మనసులో మన ఆలోచనలు ఆది అయితే శరీరంలో బయటకు వచ్చేది వ్యాధి. మరి ఈ ఆదిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే ఈ నెగటివ్ ఇమోషన్స్ కాకుండా పాజిటివ్ ఇమోషన్స్కి ఎక్కువగా మనం కనుక ఇంపార్టెన్స్ ఇచ్చి పాజిటివ్ ఇమోషన్సే జనరేట్ అయ్యేటట్టుగా చేసుకుంటే మన శరీరం ఎలా ఉంటుంది? మీకు సివియర్గా పెయిన్ ఉంది అనుకుందాం, చాలా ఉల్లాసమైన మూవీ ఈ మధ్యలో ఏదో ఫ్యామిలీ స్టార్ మూవీ వచ్చింది. సో మూవీ స్టార్టింగ్ నుండి నవ్వుకుంటూ ఉండేసరికి ఆ 3 hours పీరియడ్లో మీకు అసలు అంత సివియర్ పెయిన్ గుర్తుంటుందా? నో, బికాస్ పాజిటివ్ ఇమోషన్స్ ఆర్ జనరేటెడ్. ఇట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే మన శరీరంలో పాజిటివ్ హార్మోన్స్ అని ఉంటాయన్నమాట. సో అందులో ముఖ్యమైనది ఎండార్ఫిన్స్. ఈ ఎండార్ఫిన్స్ జనరేట్ అయ్యి మన శరీరంలో ప్రతి ఒక్క జీవకణంలో, ప్రతి ఒక్క ఆర్గన్కి, ప్రతి ఒక్క సిస్టమ్కి కూడా ఒక దిశానిర్దేశం చేస్తాయి. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు పర్ఫార్మ్ యువర్ బాడీ అని. సో అప్పుడు దానికి అనుగుణంగానే మీకు నొప్పి ఏర్పడదు, బికాజ్ ఇట్ ఈస్ గివింగ్ యూ దట్ గుడ్ ఫీల్. ఆ గుడ్ ఫీల్ని మీరు కాన్స్టెంట్గా పెట్టుకున్నారనుకోండి, అసలు మనకి డిసీజ్ అనేది రాదు. సో రాదు అంటే రాకుండా ఉంచుకోవడము, వచ్చిందని పోగొట్టుకోవడం, ఇవి రెండు ఇంపార్టెంట్. సో ఇది అంతా కూడా పాసిబుల్. అందుకే ఇన్ని రోజులు ఎవరు చెప్పండి, ఇప్పుడు అంతా కూడా డయాబెటీస్ డిసీజ్ రివర్సల్ అనేది కూడా సాధ్యమవుతుంది. మన దగ్గర ఎంతోమంది వచ్చి అబ్సల్యూట్లీ ఇన్సులిన్ నుండి మళ్ళీ ట్యాబ్లెట్కి వచ్చి ట్యాబ్లెట్ నుండి అసలు ట్యాబ్లెట్ లేకుండా చేస్తున్నారు. కానీ దీనికి కావాల్సింది ఏంటి? సబ్స్టిట్యూట్. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలకి మొబైల్ అడిక్షన్ ఉంటుంది. అరే మొబైల్ వాడొద్దురా అని చెప్తే మొబైల్ బదులు ఆ టైంలో ఏం చేయాలి వాడికి తెలియదు. హీ డజంట్ నో వాట్ టు డూ. సో మనం ఏం చేయాలి? ఆ టైంలో నువ్వు ఇది చెయ్యి అని చెప్పి మనమన్న వాళ్ళతో కూర్చోవడం, లేదంటే ఇంకొక పని చేపియడం, ఇంట్రెస్టింగ్ పని. ఎందుకు మొబైల్ పట్టుకుంటున్నాడు? డోపమిన్ రిలీజ్ అవుతుంది, ఆ కిక్ వస్తుంది అనమాట. కొకెయిన్లో ఒక 2012లో ఒక రీసెర్చ్ వాజ్ కండక్టెడ్. హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ఏం చెప్పింది అంటే, కొకెయిన్ తీసుకున్నప్పుడు మన శరీరంలో, మనసులో ఎలాంటి చేంజెస్ వస్తాయో మొబైల్ స్క్రీన్ చూసినప్పుడు అలాంటి చేంజెసే వస్తాయి. సో కొకెయిన్ అంటే అమ్మో డ్రగ్ అని మనకు తెలుసు, కానీ దీనికి అలా లేదే. డ్రగ్ తీసుకోవాలంటే చాట్గా తీసుకోవాలి, ఇది అవసరం లేదు, పబ్లిక్లో మనం మొబైల్ చూడొచ్చు, కానీ వీఆర్ గెటింగ్ ద సేమ్ ఎఫెక్ట్. సో పిల్లలను అనే ముందు మనం కూడా చూసుకోవాలి. రోజంతా ట్రాలింగ్ చేసుకోవడం, రోజంతా సోషల్ మీడియా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే టెంపరరీ గ్రాటిఫికేషన్ అంటారు దీన్ని. అంటే టెంపరరీగా యూ గెట్ ద కిక్, కానీ లాంగ్ టర్మ్ గ్రాటిఫికేషన్ అనేది ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ నేను ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే, ప్రతిరోజు యోగా చేస్తే నాకు ఉన్న డయాబెటీస్ని నేను కంట్రోల్ చేసుకోగలుగుతా, ఏం మెడిసిన్స్ లేకుండా ఉండగలుగుతా. లేదంటే నా ఫ్యామిలీలో అందరికీ ఉంది, నాకు రాకుండా, నా ముందు తరాల వాళ్ళకి రాకుండా నేను చూసుకోగలను అని మీరు ఒక డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ లీడ్ చేశారనుకోండి, వాట్ ఈస్ ద రిజల్ట్? ఎండ్ రిజల్ట్ ఈస్ దట్ యూ విల్ నెవర్ గెట్ డయాబెటీస్, అండ్ మీ ముందు తరాల వాళ్ళకి ఇంకెవరికి కూడా డయాబెటీస్ రాదు మీ ఫ్యామిలీలో. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ రిజల్ట్ కదా. కానీ ఆ రిజల్ట్కి కొంచెం టైం పడుతుంది. అంత టైం మన దగ్గర లేక ఈ టెంపరరీ గ్రాటిఫికేషన్ కోసం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఏఎస్ పాస్ అవ్వాలి. ఐఏఎస్ అంటే కొట్టుకోవాలి అని అంటే ఏం చేయాలి? చదవాలి, కష్టపడాలి, ఫిల్మ్స్ చూడొద్దు, ఫ్రెండ్స్తో వెళ్ళొద్దు, ఒక్కడే కూర్చొని కంప్లీట్గా చదువుకుంటూ ఉండాలి. కానీ మధ్యలో ఒక్కసారి అట్లా ఒక మూవీ చూడాలనిపిస్తుంది, ఫ్రెండ్స్తో ఒకసారి బయటకు వెళ్ళాలనిపిస్తుంది, ఆ కిక్ దొరుకుతుంది. ఆ బ్రేక్ వచ్చింది అనుకోండి, ఇంకా 2 years ఉంది కదా, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది కదా. సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తాం. అలా కాకుండా మనం లాంగ్ టర్మ్ గోల్స్ ఆలోచించాలి. కొంతమంది శరీరాన్ని చాలా ఆరోగ్యకరంగా పెట్టుకుంటూ లైఫ్ అంతా కూడా స్మూత్గా వెళ్ళాలి అని చూసుకుంటారు. దెర్ ఇస్ వన్ మోర్ కేటగిరీ. 60 ఉన్న రోజులు
మస్తుగా తినాలి, తాగాలి, ఫుల్ ఎంజాయ్ చేయాలి. పోయేది ఎప్పుడో పోతాం కదా. సో ఈ 2 కేటగిరీస్లో మనం ఏ కేటగిరీ కిందకి వస్తాం అనేది ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవడము. రెండోది అంటే నేను ఎస్పెషల్లీ సార్ని చూస్తూ ఉంటాను, లేడీస్ని కానీ జెంట్స్ కానీ. సార్ అసలు దొబ్బుతూనే ఉంటాడు, అరే మీరు చేయండి చేయండి చేయండి, రెగ్యులర్గా ఉండండి, బెనిఫిట్స్ వస్తాయి, మీరు ఇంకొక నలుగురికి చెప్పండి, ఇంకా రావట్లేదేంటి, ఈ మధ్యలో బ్రేక్ వచ్చింది రండి అని. అసలు ఇంకా సార్ వెనకబడుతూనే ఉంటారనమాట. కానీ నిజానికి అట్లా ఎవరైనా వెనకబడాలా? ఈ శరీరం ఎవరిది, ఈ జీవితం ఎవరిది? సో ఆ ఓన్ సెల్ఫ్ డిసిప్లిన్, ఇన్ దాట్ వే ఐ టోటలీ అప్రిషియేట్ గోపి గారు అండ్ హోల్ బ్యాచ్. సో పొద్దున్నే వచ్చేస్తారు. సార్ అయితే పొద్దున 5:30కి యోగా అంటే 5 గంటలకు ఇక్కడ ఉంటారు. అంటే ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు రెడీ అయ్యి వస్తున్నారో మీరు ఊహించండి ఈ వయసులో. సో దిస్ సెల్ఫ్ డిసిప్లిన్ మనకు ఉంటే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో నేను బ్రీఫ్గా చెప్తున్నాను, మీరు అందరూ కూడా చాలా చక్కగా యోగాని నేర్చుకుంటూ ఉంటున్నారు. మనందరం కూడా సింపుల్గా ఈరోజు ఏదైనా యోగాభ్యాసం చేద్దాము. చాలా సింపుల్గా మీరు ఉన్న చోటనే చేయగలిగేవి. అండ్ ఈరోజు ప్రతిసారి కూడా మైత్రియన్స్కి మాత్రం మన మైత్రి సేన, సో ఎక్స్క్లూజివ్గా సెలబ్రేషన్స్ చేసుకుందాము అని చెప్పేసి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనము. మరి మన ఆహ్వానాన్ని మన్నించిన ముఖ్య అతిథులు వాళ్ళు, అంటే మార్నింగ్ అవర్స్ ఆర్ ద బెస్ట్ అవర్స్ అన్నమాట. ఈ మార్నింగ్ అవర్స్ని మనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా నమస్కారాలు అందరికీ. ఫస్ట్ 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈసారి యోగా థీమ్ ఏంటంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. అంటే సెల్ఫ్గా మనందరం ఎవరికి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తే ఒక మంచి సెల్ఫ్గా తయారవుతాం. అదేవిధంగా ఒక మంచి సొసైటీ తయారు కావడానికి ఉపయోగపడతాం. ఆ విధంగా ప్రతిరోజు మనం రోజు డిసిప్లైన్డ్గా యోగా చేసుకుంటే ఒక మంచి సొసైటీని మనం బిల్డప్ చేయొచ్చు. ఇన్ టర్మ్ గుడ్ సొసైటీ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ది గుడ్ నేషన్. అదేవిధంగా ప్రాక్టికల్గా అంటే మనం ఎన్నో చెప్తుంటాం థియరీ, నేను ప్రాక్టికల్గా రోజు చేస్తూ ఉన్నాను రెగ్యులర్గా. మొన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్ పోయినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నా పల్స్ రేట్ చెక్ చేస్తే 63 వచ్చింది. మెడికల్గా దాన్ని బ్రాడీకార్డియా అంటాం. అంటే హార్ట్ రేట్ నార్మల్గా 72 ఉంటుంది. యోగా చేసే వాళ్ళందరికీ హార్ట్ రేటు నార్మల్గానే తక్కువగా ఉంటుంది. ఇందాక మేడం చెప్పారు, హార్ట్ రేటు పల్స్ రేటు తక్కువ ఉంటే అంటే దీర్ఘ శ్వాస దీర్ఘ ఆయుష్ అన్నారు కదా. ఆ విధంగా ఎంత పల్స్ రేటు హార్ట్ రేటు తగ్గితే మనం అంత ఎక్కువ కాలం జీవించవచ్చు. కాబట్టి అది ప్రాక్టికల్గా నాకు తెలిసింది. థియరీగా చదువుకోవడం వేరు, అదేవిధంగా ప్రాక్టికల్గా మనం అనుభవించడం వేరు. సో దట్ ఈస్ బ్రాడీకార్డియా. అదేవిధంగా నేను డైలీ చేసే డెర్మటాలజీ ప్రాక్టీస్లో చాలామంది పేషెంట్స్కి అంటే దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్న వాళ్ళకి లైక్ సోరియాసిస్, విటిలిగో ఇలాంటి వాళ్ళ మీద అంటే ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు, లేదంటే ఒక సలహా అనుకోవచ్చు. వాళ్ళకి రెగ్యులర్గా చెప్పాను. అదేవిధంగా వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ చేసి మంచి ఫలితాలు కూడా పొందుతున్నారు. దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మనందరం ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా యోగాని ఎంకరేజ్ చేసి 10 మందికి స్ప్రెడ్ చేసి మనం చేస్తూ ఒక మంచి సొసైటీని బిల్డప్ చేసుకుంటే మనకు ఒక మంచి దేశం తయారవుతుంది. థ్యాంక్ యూ. ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని పరిచయం చేస్తున్నటువంటి మైత్రి యోగా సెంటర్ నిర్వాహకులు డాక్టర్ సుకుమార్ గారు, అదేవిధంగా సమీరా మేడం గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి అందరికీ సుపరిచితులు బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రావు గారికి,
మా మిత్రుడు స్కిన్ స్పెషలిస్ట్ యోగా ట్రైనర్ డాక్టర్ సూర్యనారాయణ గారికి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, మిత్రులు, అందరికీ ఆప్తులు గుండా సుధాకర్ గారు, అదేవిధంగా పెద్దలు ఈ హైటెక్ సిటీ అధ్యక్షులు హనుమంతరావు గారు, మరియు మిగతా యోగా ట్రైనర్స్, మరి తర్వాత మిత్రులు, అదేవిధంగా సోదరిమణులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ ముందుగా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకుండా ఎన్ని సిరి సంపదలు ఉన్నా కూడా అవి సున్నా కిందికే లెక్క. మనందరికీ జీవితంలో, మన నిత్య జీవితంలో అనుభవంలో ఉంటుంది. మనకు ఎన్ని పంచభక్ష పర్వాణాలు ఉన్నప్పటికీ కూడా ఏదో జ్వరం వచ్చిందనుకోండి, అవన్నీ మనకి ఎట్లాంటి రుచి అనిపించవు, అదే విధంగా అవి చేదుగా ఉంటాయి. లేదా నోట్లో పుండు, లేకపోతే కడుపులో అల్సర్స్, ఇట్లాంటి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఎంత సంపదలు ఉన్నా కూడా, ఎన్ని సిరి సంపదలు ఉన్నా కూడా అవన్నీ వేస్టే. అందుకే ఆరోగ్యం అనేది అంత ముఖ్యమైన విషయం. మనము ఆరోగ్యం పాడైన తర్వాత, రోగాల బారిన పడ్డ తర్వాత మనం డాక్టర్ దగ్గరికి పోయేటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే మనము మన ఆరోగ్యాన్ని చెడిపోకుండా చూసుకోవడం అనేది ఎంతో ముఖ్యమైనది. అట్లాంటి విషయాలు, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి, మన శరీర ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఈ యోగా లాంటి, మళ్ళీ తర్వాత వాకింగ్ కానీ, యోగా లాంటి ఇవి కార్యక్రమాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. మన భారతదేశంలో వివిధ రకాలైనటువంటి వైద్య విధానాలు ఉన్నాయి. అలోపతి కావచ్చు, హోమియో కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, నేచురోపతి, అదే యోగా, ఇట్లాంటి ఎన్నో చికిత్సా విధానాలు ఉన్నాయి. వాటిల్లో ఈ యోగా అనేది, లేకపోతే ఈ మన యోగా అంటే ఓన్లీ బాడీకి సంబంధించింది కాదు. ఎందుకంటే ఇది ఓన్లీ ఆసనాలే కాకుండా మన బాడీకి, మరి తర్వాత మన మైండ్కు, మళ్ళీ తర్వాత మన మనసుకు సంబంధించినటువంటి వాటిని ట్రైన్ చేయడానికి, వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యం అంటే మనము చాలామంది ఫిజికల్గా ఉండటాన్ని ఆరోగ్యంగా అనుకుంటాం. కానీ WHO వాళ్ళు డెఫినేషన్ ప్రకారం ఆరోగ్యం అనేది ఓన్లీ శరీరానికే కాకుండా మనసు, మన తర్వాత మన మైండ్కు కూడా సంబంధించిన విషయం. ఇట్లాంటి సంపూర్ణంగా మన శరీరానికి, మరి తర్వాత మనసుకు, మన మైండ్కు సంబంధించి మన వాటి కోసము మనం యోగా అనేది కానీ ఇట్లాంటి వాటికి మనకు ఉపయోగపడుతుంది. అందరూ కూడా యోగాను చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యోగా మాస్టర్ డాక్టర్ సుకుమార్ గారికి, అదేవిధంగానే మేడం సంధ్య గారికి, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్కి, అదేవిధంగానే మిగతా పెద్దలకి, మీ యోగా సభ్యులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మనము ప్రస్తుతం చాలా బిజీ లైఫ్లో ఉన్నాము. మనకు ప్రతినిత్యం సమస్యలు బయట నుంచి రావు. మనకున్న సమస్యలన్నీ మన వల్ల ద్వారా వస్తాయి. ఒక 40 సంవత్సరాల కిందట మనకు సమస్యలు బయట నుంచి వచ్చేవి. ప్రస్తుతం మన ఇంట్లో సమస్యలతోనే మనకు సమస్యలతో మనం ఫైట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. పెళ్ళి అయిన సమస్య, పెళ్ళి కాకపోయిన సమస్య. కాబట్టి దీనికి అంతటికి మన యొక్క జీవన విధానం ముఖ్య కారణం. ఇందాక మనలో ఎవరు చెప్పారు, హెల్త్ అంటే నాట్ ఓన్లీ ది ఫిజికల్ హెల్త్ బట్ ఆల్సో మెంటల్ హెల్త్ అని చెప్పేసి అన్నారు. కాబట్టి మనకు ప్రస్తుతం కావాల్సింది లైఫ్ ఉంది. అందరికీ లైఫ్ ఉంది, అందరూ జీవిస్తున్నారు. కాకపోతే మనశ్శాంతిగా, సంతోషంగా ఉండేది చాలా అతి తక్కువ మంది. నేను మంచిర్యాలకు వచ్చి 6 నెలలు అయింది. నేను చాలామందిని చూసినాను. మీరు ఏమనుకోదండి, అందరు సీరియస్గా ఉంటున్నారు.
నేను ఏంటమ్మా ఇంతమంది అందరూ సీరియస్ ఉంటారు, ఒక్కరి ఫేస్లో నవ్వు లేదని చెప్పేసి నేను మా లాయర్కి అడిగాను, మీరు ఏంటి ఉదయం లేచినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం మిమ్మల్ని చూస్తుంటారు, మీరు ఒక్కరు కూడా నాకు ఫేస్లో నవ్వు కనపడదని నేను అప్పుడు నవ్వుతున్నారు. అంటే నేనేమంటానంటే ఎప్పటికైనా మన ఫేస్లో నవ్వు ఉండాలి. నవ్వు అనేది కళ, మనిషి ప్రశాంతత ఉండాలి. ఒక మనిషిని చూస్తేనే మన ప్రాబ్లమ్స్ సగం తగ్గిపోవాలి. కాబట్టి మనము అలా ఉండాలి. అలా ఉండాలి అంటే మనలో మనం చేంజ్ చేసుకోవాలి. మన ఆలోచన విధానం అనేది చేంజ్ చేయాలి. మనకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎలా ఉండాలంటే మనం సంతోషంగా ఉండాలి, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి, మన బంధువులు సంతోషంగా ఉండాలి, మనల్ని చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. దీనికి కారణం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ క్వాలిటీ ఆఫ్ థాట్స్. సో క్వాలిటీ ఆఫ్ థాట్స్ ఈజ్ డిపెండింగ్ అపాన్ అవర్ క్వాలిటీ ఆఫ్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ అంటే మీకు అందరికీ తెలిసిందే, అంటే మంచి ఆహారం తీసుకోవాలి, శాకాహారం తీసుకోవాలి, వీలైతే ఫాస్టింగ్ చేయొచ్చు. కాకపోతే మెంటల్ హెల్త్ రావాలి అంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ చక్కగా ఉండాలి, ప్రశాంతత కావాలి. దీనికి యోగానే కారణం. నేను యోగా 9th క్లాస్లో ఉన్నప్పుడు ఇంటర్ వరకు చేసేవాడిని. ఆ తర్వాత ఇంకా అడ్వకేట్ అయిన తర్వాత ఈ జాబ్ వచ్చిన తర్వాత రాను నాకు ఈ టైం సరిపోక బిజీ షెడ్యూల్ నేను మానేసినాను. కాకపోతే ఇప్పటికీ నాకు కొన్ని ఏదైనా హెల్త్ సమస్యలు వస్తే నేను మా మిస్సెస్ ఇద్దరు కలిపేసి మేడం దగ్గరికి సార్ దగ్గరికి ప్రతి సండే వస్తుంటాను. నేను రెగ్యులర్గా వచ్చేసి వాళ్ళ సలహాలు తీసుకుని మేము పాటిస్తున్నాము. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో నేను ఇంతకుముందు మహబూబ్నగర్లో పనిచేశాను. నా సర్వీస్ మొత్తం నేనంతా చేసింది కోస్తా సైడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మహబూబ్నగర్లో చేశాను, ఇక్కడ యోగా సెంటర్ కనపడలేదు. నాకు యోగాలో జాయిన్ కావాలి, యోగా మాస్టర్ నాకు దొరకాలని చెప్పేసి నేను చాలా ట్రై చేశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చూసిన నేను చాలా సంతోషంగా ఫీల్ అయినాను. చాలా బాగుంది మైండ్ యోగా అని చెప్పేసి మేము వచ్చాము ఇక్కడికి ఇద్దరము. కాబట్టి మీరు ఇక్కడే లోకల్ వాళ్ళు కాబట్టి మీరు వీటిని కంపల్సరీ మనం యూజ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా విద్యని సొంతంగా మనం ఆన్లైన్ చూసి ఎప్పుడు నేర్చుకోకూడదు. మనకు ఖచ్చితంగా గురువు ఉండాలి. ఏ విద్యనైనా సరే గురువు సంస్కృతంగానే మనం నేర్చుకుంటేనే మనకు అది వస్తుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. మీ జీవితంలో మీరందరూ ఈ యోగాని తర్వాత ప్రాణాయామాన్ని వీళ్ళు చెప్పినటువంటి అడుగుజాడల్లో మీరు ఫాలో అయ్యారంటే మీరు చక్కగా ఉంటారు, మీ కుటుంబం కూడా చక్కగా ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు అందరికీ ముఖ్యంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సుకుమార్ గారు, మేడం గారు గత ఎన్నో సంవత్సరాల నుంచి, నేను కూడా చాలా సంవత్సరాల నుంచి వస్తున్నా, కానీ రోజు రావట్లేదు, అది కూడా అడ్మిట్ చేయాలి. దగ్గరే ఉంటే కానీ రాను, కేవలం యోగా డే రోజే వస్తాను. ఎన్నో సంవత్సరాల నుంచి వేల మందిని యోగా ద్వారా వాళ్ళందరికీ మంచి హెల్త్ వారు అందిస్తారు. ఈసారి యోగా డే థీమ్ కూడా అదే, యోగా ఫర్ సెల్ఫ్ అండ్ యోగా ఫర్ సొసైటీ అని. అంటే చాలాసార్లు యోగా అనేది రియాక్టివ్ అయిపోయింది. ఇప్పుడే డాక్టర్ రమణ గారు చెప్పినట్టు ఏదైనా ప్రాబ్లం వచ్చినాక అప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి బీపీ పెరిగింది, షుగర్ పెరిగింది, ఇక ట్యాబ్లెట్ వేసుకోమన్నప్పుడు అప్పుడు ఎవరో ఒకరు చెప్తారు అన్నట్టు, నువ్వు కొంచెం యోగా చేయి నీకు తగ్గుతుంది అని. సో అది అందరు కూడా జనరల్గా యోగాని రియాక్టివ్గా ఏదైనా ప్రాబ్లం వస్తేనే యోగా గురించి ఆలోచిస్తారు అన్నట్టు. ముఖ్యంగా యంగర్ జనరేషన్ యోగాని అసలు టేకప్ చేయట్లేదు. సో ఈసారి మనం ఆ థీమ్లో ఉన్న యోగా ఫర్ సొసైటీ మీద మనం అందరం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అందరం కూడా, నేను ఒక 10 మందిని యోగాకి ఇంట్రడ్యూస్ చేయాలి ఈ 1 ఇయర్లో. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్కడ చేసినా పర్వాలేదు, కానీ ఇంతకుముందు మేడం చెప్పారు, సామూహికంగా చేస్తే ఏదైనా ఎక్కువ అవుట్పుట్ వస్తుంది అన్నట్టు. అందరం కలిసి పనిచేస్తే దేనికైనా ఈల్డ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు అట్లా. సో మనం అందరం కూడా ఈ యోగాని ఇంకెక్కువ మందికి తీసుకెళ్ళడానికి అందరం కూడా ఒక 10 మందితో నేను యోగా స్టార్ట్ చేయించాలి ఈ ఇయర్
అని గోల్ లాగా పెట్టుకుంటే మనం అందరం కూడా ఇంకా ఎక్కువ మందికి సేవ చేసిన వాళ్ళం అవుతాము. మళ్ళొకసారి మీకు అందరికి కూడా యోగా డే శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న పెద్దలకు, సుకుమార్ సార్ గారికి, మేడం గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. ముఖ్యంగా యోగా మనకు ఒక ఆక్సిజన్ లాంటిది. ఎందుకంటే ఈరోజు మన జీవన విధానంలో ప్రతి ఒక్కరూ, వ్యాపారస్తుడు కానివ్వండి, ఉద్యోగస్తుడు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, ఇలా ఎవరైనా కూడా ఒక మెకానికల్ లైఫ్, ఒక యాంత్రికమైనటువంటి జీవనం మనం జీవిస్తూ ఉన్నాం. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? అంత ఉరుకులు పరుగులు. మరి కనీసం మనం భోంచేస్తే ఉంటా కూడా భోజనం కంటే ఎక్కువ మొబైల్ మీద శ్రద్ధ ఉంటుంది. అంటే ఈ విధంగా మన యొక్క లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. మరి మన యొక్క శరీరంలో ఉన్న మలినం పోవాలంటే మనం ఒక మంచి సబ్బు వాడతాం. మరి మన యొక్క హెల్త్, ఒక అనారోగ్యానికి ఏదైనా సబ్బు ఉందంటే అది యోగానే. యోగా ద్వారానే మనము మనలో ఉన్నటువంటి ఆరోగ్య రుగ్మతలన్నింటినీ కూడా మనం ఈ యోగా ద్వారానే మనము సాధించవచ్చు. అయితే ఈ యోగా మన భారతీయ సంపద. ఇది ప్రపంచంలోనే ఆ యొక్క మనకు గర్వకారణం. మనము మన యొక్క భారతీయ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మన యొక్క యోగాను ప్రపంచానికి ఈరోజు గర్వంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ డే జరుపుకునే విధంగా 10 సంవత్సరాల క్రితం మన ప్రపంచానికే దార్శనికులు మన ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచానికి ఏదైతే యోగా దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మన యొక్క సంపదనే మనము ఎట్లా ఉందంటే, మనం ఇంటి చెట్టు మందులకు పనికిరాదు అనే విధంగా ఇవాళ మనం తయారైనాం. ఇవాళ ప్రపంచంలోని దాదాపు 150 దేశాలకు పైగా కూడా వారు నిత్యం యోగా చేస్తున్నారు. మరి మన దగ్గర మరి యోగా యొక్క ఎలా ఉంది అనేది మీ అందరికీ తెలిసిందే. మనం మొబైల్ వాడుతూ ఉన్నాం. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మొబైల్ వాడితే ఒక 5 నిమిషాలు మొబైల్ కనుక ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయితే మనలో ఎంతో కలవరం, ఎంతో టెన్షన్ మొదలవుతుంది. ఆ మొబైల్ మనం వాడాలంటే డైలీ ఒక 1 అవర్ ఛార్జింగ్ పెడితే 24 అవర్స్ మొబైల్ వాడతాం. అదేవిధంగా మన యొక్క లైఫ్ స్టైలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం రోజులో 1 గంట మనం యోగా చేస్తే మిగతా 23 గంటలు రిమైనింగ్ 23 అవర్స్ వీ కెన్ ఎంజాయ్ అవర్ లైఫ్ హ్యాపీలీ. కాబట్టి మనం నిత్యం యోగా చేద్దాం. అదేవిధంగా మరి మన మంచిర్యాలలో నేనైతే ఒక 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క యోగా సెంటర్కి వస్తున్నాను. ఇప్పుడు నా వయసు 66. నేను ఎంతో హ్యాపీగా, రిలాక్స్గా, కూల్గా ఉంటున్నానంటే ఈ యోగానే కారణం. డాక్టర్ సుకుమార్ గారు, డాక్టర్ సమీరా మేడం, రియల్లీ మనందరం కూడా వారికి ఎంతో కృతజ్ఞతం. మన మంచిర్యాల ప్రజలందరూ కూడా మనం వారికి ఎంతో రుణపడి ఉంటాము. ఈ యొక్క యోగా సెంటర్ ద్వారా ఎన్నో సేవలను, అంటే కేవలం యోగానే కాకుండా సామాజిక సేవలు, రక్తదాన శిబిరాలు అనుకోండి, ఎవరైనా ఆపదలు ఉంటే వారికి ఆదుకోవడం కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలను కూడా మన యొక్క ఈ మైత్రి యోగా సెంటర్ ద్వారా అందరి సహకారంతో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ముఖ్యంగా వారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుదాం. అదేవిధంగా డాక్టర్ గారు మన ఒక గొప్ప సంకల్పంతో వారు చేస్తూ ఉన్నారు. చెన్నూరు పక్కన అకపేలి విలేజ్, అంటే ఇక్కడి నుంచి సుమారు 38-40 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఒక గొప్ప మంచి ప్రకృతి చికిత్స అన్ని హంగులతోటి ఒక మంచి గ్రామీణ వాతావరణంలో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక గొప్ప సెంటర్ను, అక్కడ ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని ఎన్నో ఎకరాలలో అక్కడ స్థాపించాలని వారి యొక్క సదుద్దేశంతో వారు ప్రారంభించారు. మేము వెళ్ళి చూసాం. కొంతమంది ఇక్కడ చాలా బాగుంది.
అయితే ఇక్కడ అది ఇంకా కొంత నిర్మాణ దశలో ఉంది. నిజంగా చాలా అది గొప్ప విషయం. ఎందుకంటే మనం ఇవాళ ఎక్కడికి మనం ఇటువంటి ఏదైనా మంచి రిలాక్సేషన్ వెళ్ళాలంటే అయితే ఇక్కడ నిజామాబాద్ దగ్గర బోధన్కో లేకపోతే విజయవాడకో ఎక్కడికో వెళ్ళి మనము ఆ ప్రకృతి చికిత్సాలయంలో మనం ఇవాళ చేరుతూ ఉన్నాము. అయితే మనకి ఇక్కడ దగ్గరలో కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఒక మంచి గొప్ప ఇన్స్టిట్యూట్, ఒక గొప్ప అక్కడ వ్యవస్థను తయారు చేస్తూ ఉన్నారు. అది కూడా నిర్మాణ దశలో ఉంది. మనందరం కూడా ప్రతి ఒక్కరు యోగా సాధకులే కాదు, ప్రతి ఒక్కరు కూడా మనము అటువంటి ఆ యొక్క గొప్ప సంకల్పానికి మనందరూ తన్ మన్ ధన్సే అందరూ కూడా ప్రతి ఒక్క ఆ యొక్క కార్యక్రమానికి మనందరం కూడా చేయుతనియాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ యొక్క ప్రకృతి చికిత్సాలయము అన్ని విధాల అందరికీ ఉపయోగపడే విధంగా చాలా బాగా ఉంది. అది తొందరలోనే అది కంప్లీట్ కావాలని, అటువంటి శక్తిని భగవంతుడు వారికి ఇవ్వాలని, అదేవిధంగా మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను కోరుతూ, అదేవిధంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.